హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మీ విజయలక్ష్మి శంకర్ సిఎక్స్ ఛానల్. ఈరోజు మన ఛానల్లో మటన్ కీమా తయారు చేయడం నేర్చుకుందాం అండి. మటన్ కీమా ఆరోగ్యానికి ఆరోగ్యము, రుచికి రుచి, చాలా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేసి చూడండి. ఇది రైస్లోకి, రోటీలోకి, ఈ బిర్యానీలోకి చాలా సూపర్ టేస్టీగా ఉంటుందండి. దీన్ని పిల్లలు ఎంతో ఇష్టంగా తింటారు. ఒక్కసారి ఈ విధంగా నేను చేసిన విధంగా ట్రై చేసి చూడండి. దీనికి కావాల్సిన పదార్థాలు నేను కీమాని తీసుకొని శుభ్రంగా కడిగి వాష్ చేసుకున్నానండి. వాష్ చేసుకొని కుక్కర్లో వేసుకున్నాను. దాంట్లో కొంచెం వాటర్ పోసుకున్నాను. అట్లనే ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని, అట్లనే కొంచెం రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని 3 to 5 విజిల్స్ వచ్చేదాకా ఉడకబెట్టుకోవాలండి. ఇలా ఉడకబెట్టుకోవడం ఎందుకంటే ముందుగా ఉడకబెట్టుకుంటే కర్రీ తొందరగా ఉడికిద్దని, మటన్ కదండి చాలా టేస్టీగా ఉంటుందని ముందుగానే ఈ విధంగా ఉడకబెట్టుకున్నాను. ఒక చిన్న గిన్నె తీసుకున్నానండి. గిన్నెలో ఆయిల్ వేసుకున్నా. ఆయిల్ వేడికంగానే నేను ఉల్లిపాయలు కట్ చేసుకున్నాను. చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకోవాలండి. కట్ చేసుకొని ఉల్లిపాయలు 1 కప్పు వేసుకున్నానండి. వేసుకొని అంటే ఉల్లిపాయలు చిన్నగా కోసుకుంటే కూర తొందరగా బాగుంటుంది, టేస్టీగా ఉంటుందండి. అందుకని చిన్న చిన్న ఉల్లిపాయలు కట్ చేసుకొని వేసుకున్నానండి. వేసుకొని కొంచెం బాగా మిక్స్ చేసుకొని కొంచెం ఫ్రై అవ్వాలంటే కొంచెం సాల్ట్ వేసుకున్నానండి. రుచికి తగ్గట్టు కొంచెం సాల్ట్ వేసుకొని ఒక పావు స్పూన్ పసుపు వేసుకొని మిక్స్ చేసుకుంటూ ఫ్రై చేసుకోవాలండి. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయితే చాలా టేస్టీగా ఉంటుందండి కర్రీ. అందుకని పచ్చివాసన పోయేదాకా బాగా ఫ్రై చేసుకోవాలండి. అట్లానే ఈ ఉల్లిపాయల్లో కొంచెం వేగినాక ఒక 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ పచ్చి వాసన పోయేదాకా ఫ్రై చేసుకోవాలండి. లేకపోతే వాసన వస్తుంది, అల్లం వాసన వస్తుందండి. అందుకని పచ్చి వాసన పోయేదాకా ఆయిల్లో బాగా ఫ్రై చేసుకోవాలండి. ఫ్రై అయిపోయినాక మనం నేనైతే 1 కప్పు టమాటాలని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసుకొని 1 కప్పు వేసుకున్నానండి. ఈ టమాటాలను కూడా బాగా మిక్స్ చేసుకుంటూ బాగా కలుపుకుంటూ ఫ్రై చేసుకోవాలంటే మగ్గనివ్వాలి. టమాటాలు కూడా ఉడకనివ్వాలండి. ఈ విధంగా మూత పెట్టుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని టమాటాలని మగ్గనివ్వాలండి. టమాటాలు మూత తీసుకొని టమాటాలు మగ్గినాక మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కానీ మటన్ కీమాని, ఆ కీమాని మనం వాటర్ లేకుండా ఈ టమాటాల్లో ఉల్లిపాయల్లో వేసుకోవాలండి. మొత్తము ఒక్కొక్క రవ్వ తీసుకొని వేసి బాగా కలుపుతూ ఉండాలండి, వాటర్ రాకుండా. ఎందుకంటే మనం ఆల్రెడీ ఉడకబెట్టుకున్నాం కాబట్టి తొందరగా కూర రెడీ అయిపోయింది. ఈ విధంగా చూడండి, బాగా మిక్స్ చేసుకుంటూ కలుపుకుంటూ మూడింటిని బాగా ఉడకనివ్వాలండి. బాగా ఆయిల్లో ఉడికితే చాలా బాగుంటుందండి. ఆయిల్లో బాగా ఫ్రై అవ్వాలి. ఈ విధంగా బాగా కొంచెం ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే రుచికి తగ్గట్టు 2 టేబుల్ స్పూన్ల కారం వేసుకున్నానండి. కారం వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి, అంటే బాగా కలుపుకొని ఒక 5 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకోవాలండి. ఈ విధంగా కారం కూడా ముక్కలకి పట్టేదాకా, అది కూరగా రెడీ అయ్యేదాకా, కూరలో ఫ్రై అయ్యేదాకా మనం ఒక 5 మినిట్స్ దాకా ఉంచుకోవాలండి. మీరు ఫస్ట్ టైం నా ఛానల్ని చూస్తున్నట్లయితే ప్లీజ్ నా ఛానల్ ఒకసారి సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలా చూడండి, ఒక 5 మినిట్స్ తర్వాత నేనైతే ఒక గరం మసాలా 1 టేబుల్ స్పూన్ వేసుకున్నానండి. ఈ గరం మసాలా వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. మిక్స్ చేసుకుంటే చూడండి, ఈ విధంగా బాగా కలుపుకోవాలి. కలుపుకుంటేనే కూర బాగా టేస్టీగా వస్తుంది. బాగా కలుపుకున్నాక మనం ఆల్రెడీ కొంచెం ఉడకబెట్టుకున్నాం కానీ మటన్ కీమా ఉడకబెట్టుకున్నాం వాటర్ ఉన్నాయి కదండి, ఆ వాటర్ని ఈ విధంగా కొంచెం గరం మసాలా కూడా ఫ్రై అయిపోయినాక కొంచెం 5 మినిట్స్ తర్వాత అది కూడా ఆయిల్లో ఫ్రై అయిపోయినాక ఆ వాటర్ని మనం కొంచెం పోసుకోవాలండి. అంటే ఆల్రెడీ మనం మటన్లో కీమాలోనే కానీ ఉడకబెట్టింది వాటర్, ఆ వాటర్ వేస్ట్ అవ్వకుండా మనకి ఆ వాటర్ని ఇందులో వేసేసుకోవాలండి. వేసేసుకుంటే మనకు గ్రేవీ లాగా వస్తుంది. ఎక్కువ వాటర్ పోయకుండా ఆ ఉడకబెట్టిన వాటర్ పోసుకుంటే వేస్ట్ అవ్వకుండా చాలా బాగుంటుంది. ఎందుకంటే వాటర్లో ఉడకబెట్టింది కాబట్టి అది వేస్ట్ అవ్వదు. దాంట్లో ఉన్న ఏమన్నా విటమిన్స్ ఉన్నా కానీ బయటికి పోకుండా మళ్ళీ కర్రీలోకి రెడీ అవుతాయి. అందుకని ఆ వాటర్ని కూడా ఇందులోనే పోసుకొని బాగా మిక్స్ చేసుకుంటూ ఒక 10 మినిట్స్ హై ఫ్లేమ్లో పెట్టుకొని బాగా ఉడకబెట్టుకోవాలండి.
ఈ విధంగా చూడండి. ఈ విధంగా చూడండి. కూర చాలా దగ్గరగా, మీకు దగ్గరికి రావాలంటే దగ్గరికి రావాలి. గ్రేవీ ఎక్కువ కావాలంటే కొంచెం ఎక్కువ వాటర్ పోసుకోండి. గ్రేవీ అవసరం లేదంటే కొంచెం తక్కువ వాటర్ పోసుకోండి. చూడండి, నాకైతే గ్రేవీ అవసరం లేదు. కూర రెడీ అయినట్టే ఉంది. చాలా టేస్టీగా ఉంటుంది. ఒకసారి టేస్ట్ ఇప్పుడు చూడండి. కొంచెం ఉప్పు కానీ ఏమైనా తక్కువగా ఉంటే ఒకసారి ఉప్పు మీరు సరి చేసుకొని వేసుకోవచ్చు. ఇది రెడీ అవి దించేసినాక దీని మీద కొత్తిమీర రెడీ అయిపోయినట్టేనండి. చూడండి, దీని మీద కొత్తిమీర గార్నిష్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుందండి. ఇది అన్నంలోకి చాలా బాగుంటుందండి. విడిగా అయితే సూపర్ గా తినచ్చు. అన్నంలోకి చాలా బాగుంటుంది. బిర్యానీలోకి, రైస్ లోకి, రోటీలోకి, పూరీలోకి అన్నిట్లోకి బాగుంటుందండి. చాలా టేస్టీగా వచ్చింది. ఈసారి చాలా బాగా కుదిరిందండి. పిల్లలు చాలా ఇష్టంగా తింటారండి. నా మరిన్ని వీడియోస్ కోసం ప్లీజ్ నా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ కామెంట్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై ఛానల్. థ్యాంక్ యూ.